ప్రముఖ నటులు చిరంజీవికి యూకే పార్లమెంటు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ప్రకటించింది. అంతేకాదు ఈ అవార్డు ఇంతవరకు ఏ భారతీయుడు అందుకోని వేదిక మీద అంటే బ్రిటిష్ పార్లమెంటు సభలో అందుకున్నారు అని మీడియాలో కథనం. ఈ విషయం తెలియగానే చిన్న పెద్ద అని తేడా లేకుండా ఆంధ్రప్రదేశ్ మంత్రుల దగ్గర నుంచి సామాన్యుల వరకు ఎగిరి గంతేసి తమకు తోచిన విధంగా చిరంజీవికి అభినందనలు చెప్పారు. ఇది మొదటిసారి. ఇంతకు ముందెప్పుడు ఇలా జరగలేదని కొన్ని హెడ్లైన్స్ కూడా వచ్చాయి. ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ కూడా ట్వీట్ చేశారు. అన్నయ్య చిరంజీవి గారికి యునైటెడ్ కింగ్డమ్ పార్లమెంట్ అందించనున్న జీవిత సాఫల్య పురస్కారం చిరంజీవి గారి కీర్తిని మరింత పెంచనుందని ట్వీట్ చేశారు. అలాగే హీరో సాయి ధరమ్ తేజ్ కూడా కంగ్రాచ్యులేషన్స్ పెద్దమామ, మొదటి ఇండియన్ సెలబ్రిటీగా ఈ గౌరవం పొందారు అని రాశారు. దర్శకుడు అనిల్ రావిపూడితో పాటు ఇంకా చాలా మంది అభినందనలు తెలిపారు. ఇది నిజమా? నిజంగానే బ్రిటిష్ పార్లమెంట్ మన చిరంజీవిని ఫెలిసిటేట్ చేసిందా? ఇక్కడే పెద్ద ట్విస్ట్. నిజమేంటంటే యూకే పార్లమెంట్ లేదా బ్రిటిష్ గవర్నమెంట్ చిరంజీవికి ఎలాంటి అవార్డు ఇవ్వలేదు. షాక్ అయ్యారు కదా? ఇది నిజం. అసలు ఈ అవార్డు ఇచ్చింది యూకేలో ఉన్న బ్రిడ్జ్ ఇండియా అనే ఒక పబ్లిక్ ఎన్జీఓ. వాళ్ళు చిరంజీవికి జీవిత సాఫల్య పురస్కారం ఇచ్చారు. అయితే ఈ అవార్డు ఇవ్వడానికి వేదికగా యూకే పార్లమెంటులోని హౌస్ ఆఫ్ కామన్స్ లో ఒక హాల్ను ఎంచుకున్నారు. ఆ సందర్భంలో బ్రిటన్కు చెందిన కొంతమంది ఎంపీలు, కొంతమంది మంత్రులు హాజరయ్యారు. అంతే. బ్రిటిష్ ప్రభుత్వం లేదా పార్లమెంట్ నేరుగా ఈ అవార్డు ఇచ్చినట్లు కాదు. నిజానికి వాళ్ళు ఎవరికి ఇలాంటి అవార్డులు ఇవ్వరు కూడా. ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఈ గందరగోళం జరిగిందో? ఈ కార్యక్రమం యూకే పార్లమెంట్లో జరిగింది కాబట్టి అందరూ బ్రిటిష్ పార్లమెంట్ ఇచ్చింది అని రాసేశారు. మీడియా హైప్ చేసింది, సెలబ్రిటీలు ట్వీట్లు వేశారు. కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అవార్డు ఇచ్చింది ఓ ప్రైవేటు సంస్థ, ఇచ్చిన వేదిక మాత్రం పార్లమెంట్లోని ఓ హాల్. ఈ విషయంలో మీడియా వాళ్ళంటే హైప్తో పొరపడ్డారు సరే, కానీ ఓ రాష్ట్రానికి మంత్రి హోదాలో ఉంది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి కూడా పబ్లిక్ డొమైన్లో ఇటువంటి తప్పుడు సందేశాలను ఇవ్వడం ఎంతవరకు సమంజసం? అన్నయ్య అనే అభిమానంతో తప్పుదొర్లిందా, లేక చూసుకోకుండానే ఇలా చేశారా? ఏదేమైనప్పటికీ ఇక్కడ చిరంజీవి శక్తిని, తాహతును ఎవరూ ప్రశ్నించట్లేదు. విషయాన్ని సరిగ్గా సరిచూసుకుని సందేశమిస్తే బావుండేదని పలువురి అభిప్రాయం.